ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో త్వరలో డయాఫ్రమ్ వాల్ పనులు మొదలవనున్నాయి. ఈ వీడియోలో మనం పోలవరంలో ప్రజెంట్ జరుగుతున్న డయాఫ్రమ్ వాల్ సన్నాహక పనులు, ఈసేరాఫ్ డ్యామ్, పవర్ ప్రాజెక్ట్ పనుల గురించి, అలాగే ఎప్పటిలోగా ఈ ప్రాజెక్ట్ పూర్తవచ్చు అని చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియాలోనే కొత్త డయాఫ్రమ్ వాల్ని నిర్మిస్తారు. ఇది 2 కాపర్ డ్యామ్స్ మధ్యలో గోదావరి నదిలో ఉంటుంది. ఇక్కడ ఇదివరకు నిర్మించిన డయాఫ్రమ్ వాల్ కొంతమేర డ్యామేజ్ అవడంతో కొత్త డయాఫ్రమ్ వాల్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కొత్త డీవాల్ నిర్మాణం త్వరలోనే మొదలవనుంది. కొత్త డీవాల్ని పాతదానికి 6 మీటర్ల ఎగువన నిర్మిస్తారు. ఇది 1.5 మీటర్ల వెడల్పు, 1396 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది నదీ గర్భంలో గోడలాగా ఉండే నిర్మాణం. కొత్త డీవాల్ కోసం నదిలో రాళ్ల మిశ్రమంతో ఎత్తైన వర్కింగ్ ప్లాట్ఫామ్ నిర్మించారు. అలాగే బాక్స్ లాగా ఉంది కదా, దాన్ని గైడ్ వాల్ అంటారు. అక్కడే డీవాల్ వస్తుంది. ప్రజెంట్ ప్లాట్ఫామ్ మరియు గైడ్ వాల్ పనులు జరుగుతున్నాయి. గైడ్ వాల్ నుండి గ్రాబర్, కటర్ మెషిన్స్ ద్వారా నదీ గర్భంలో రాతిపొర వరకు ఇసుక, మట్టిని తవ్వి డయాఫ్రమ్ వాల్ని నిర్మిస్తారు. ఈ డీవాల్ని నదీ గర్భంలో గరిష్టంగా 90 మీటర్ల లోతు వరకు నిర్మిస్తారు. ఈ డీవాల్ పైనే ఈసేరాఫ్ డ్యామ్ నిర్మిస్తారు. ఈ డీవాల్ని జర్మనీకి చెందిన బావర్ కంపెనీ వాళ్ళు నిర్మిస్తారు. ఈ కంపెనీ ప్రపంచంలోనే డీవాల్ నిర్మాణంలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీ. లాస్ట్ టైం కూడా వీళ్ళే నిర్మించారు. ఓవరాల్ ప్రాజెక్ట్ని ఎంఈఎల్ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఈ డీవాల్ని ప్లాస్టిక్ కాంక్రీట్తో నిర్మించడం వల్ల ఈసేరాఫ్ డ్యామ్ కింద నుండి ఓట వెళ్లకుండా ఉంటుంది. దీనివల్ల ఈసేరాఫ్ డ్యాము సురక్షితంగా ఉంటుంది. నదీ పైభాగంలో నీటి ప్రవాహానికి ఈసేరాఫ్ డ్యామ్, నదీ గర్భంలో సీపేజ్కి డయాఫ్రమ్ వాల్ అడ్డుకట్ట వేస్తాయి. డీవాల్ కోసం ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని ఏది వాడాలని ఫైనలైజ్ అవ్వగానే డీవాల్ పనులు మొదలుపెట్టేలాగా పనులు జరుగుతున్నాయి. రైట్ సైడ్ పాత డీవాల్ని చూడొచ్చు. నది ఒడ్డున ఈ కొండ వరకు గ్యాప్ 2 ఈసేరాఫ్ డ్యామ్ కోసం కొత్త డీవాల్ని నిర్మిస్తారు. కొండ అవతల గ్యాప్ 1 డీవాల్ పూర్తయింది ఆల్రెడీ. దానిపైన ఈసేరాఫ్ డ్యామ్ కట్టేస్తే అయిపోతుంది. గ్యాప్ 1 ఈసేరాఫ్ డ్యాము దూరంగా ఉన్న పవర్ ప్రాజెక్ట్ కొండ వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ పూర్తయ్యాక డ్యామ్కి లెఫ్ట్ సైడ్ మొత్తం నీటిలో మునిగి ఉంటుంది. ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా ఏమీ కనిపించదు, మొత్తం నీళ్ళే కనిపిస్తాయి. లెఫ్ట్లో అప్స్ట్రీమ్ కాపర్ డ్యామ్ని మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి 35 కిలోమీటర్లు వెళ్తే పాపికొండలు వస్తాయి. డీవాల్ కోసం ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని ఏది వాడాలని ఫైనలైజ్ అవ్వగానే డీవాల్ పనులు మొదలు పెట్టేలాగా సన్నాహాలు జరుగుతున్నాయి. డీవాల్ని 100 మీటర్లు నిర్మించగానే ఈసేరాఫ్ డ్యామ్ పనులు కూడా స్టార్ట్ చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా చేసి డీవాల్ని 15 నెలల్లో, అంటే మార్చి 2026 నాటికి, అలాగే మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసేలాగా టార్గెట్ పెట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకి నీరందించేవి కుడి, ఎడమ ప్రధాన కాలువలు. వీటిలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి అక్టోబర్లో టెండర్లు పిలిచి డిసెంబర్లో కాంట్రాక్టర్స్ని ఫైనలైజ్ చేశారు. జనవరిలో ఎడమ కాలువ పెండింగ్ పనులు స్టార్ట్ చేశారు. ఈ పనులను స్టార్ట్ చేసిన 1 ఇయర్లో పూర్తి చేయాలని టార్గెట్. పోలవరం ప్రాజెక్ట్ పూర్తవడంలో అత్యంత ముఖ్యమైనది R&R. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్కి 2348 కోట్లను విడుదల చేసింది. ఇందులో 1000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 6వ తారీఖున పోలవరం నిర్వాసితులకు కేటాయించింది. R&R ప్యాకేజీలో భాగంగా ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాలకు నగదు పరిహారమే కాకుండా వారికి R&R కాలనీస్లో భూమిని కేటాయించి పక్కా ఇళ్లను కట్టిస్తారు. ఈ విధంగా 2026 జూన్ నాటికి 41.15 మీటర్ కాంటూర్లో R&Rని పూర్తి చేసి అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నుండి గోదావరి నీటిని గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువలకు మళ్లించేలాగా ప్లాన్ చేస్తున్నారు. 2017 అక్టోబర్లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అప్పుడు తీసిన విజువల్స్ని మీరు చూడొచ్చు. ఇదంతా డయాఫ్రమ్ వాలే కదా ఇక్కడ కట్టేది. తిరిగి వస్తాను. ఇప్పుడు అక్కడ గుడి కనబడుతుంది, గుడిలాగా అక్కడ కలుస్తుందండి మళ్ళీ వచ్చి. దానికి అవతల ఇలా కలుస్తుందండి మళ్ళీ. ఎడంకాలం అటు అటు వస్తుంది. ఆ కొండ ఉంది కదా, నాకు కొండ వైపు. ఇప్పుడు ఈ కొండల దగ్గర ఉంది, ఈ కొండలా ఉంది కదా, తబేరు కదా, అక్కడ మనకి ఇది వస్తుందండి, పవర్ హౌస్ వస్తుంది. 960 మెగావాట్స్.
రైట్లో ఉన్నది డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్. రెండు కాఫర్ డ్యామ్స్ మధ్యలోనే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని నిర్మిస్తారు. 324 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల ఎత్తులో చాలా భారీగా ఉంటుంది ఈసీఆర్ఎఫ్ డ్యాము. దూరంగా అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ని చూడొచ్చు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణానికి నీటి ప్రవాహం అడ్డు రాకుండా ఈ రెండు కాఫర్ డ్యామ్స్ని నిర్మించారు. లెఫ్ట్లో స్పిల్వేని, గ్యాప్ 3 డ్యామ్ని చూడొచ్చు. స్పిల్వే ద్వారా మళ్లించిన నీటి ప్రవాహం మళ్ళీ ఇక్కడ గోదావరిలో కలుస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది హైడల్ పవర్ ప్రాజెక్ట్ కొండ. దీన్ని డీ హిల్ అంటారు. ఇది అంగుళూరు గ్రామం, దేవీపట్నం మండలం, తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో స్పిల్వే, నదిలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్స్, తూర్పుగోదావరిలో పవర్ ప్రాజెక్ట్ ఉంటాయి. దీంట్లో 12 యూనిట్స్ ఉంటాయి. మొత్తం 960 మెగావాట్ల సామర్థ్యంతో తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం కాబోతుంది ఇది. ఫ్రెండ్స్, పవర్ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలుపుతూ 2021లో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా చూడండి, మీకు పవర్ ప్రాజెక్ట్ గురించి ఫుల్ ఐడియా వస్తుంది. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యాక కాఫర్ డ్యామ్స్ని తీసేస్తారు కాబట్టి గోదావరి నీటి ప్రవాహం లెఫ్ట్ నుండి వచ్చి కొండలో ఉన్న టన్నెల్స్ ద్వారా రైట్లో ఉన్న పవర్ హౌస్లోకి వస్తాయి. అక్కడ కరెంట్ని ఉత్పత్తి చేసి రైట్ సైడ్లో ఉన్న గోదావరిలో కలుస్తాయి. పవర్ ప్రాజెక్ట్ కొండకి ఆనుకుని గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఉంటుంది. ఈ పవర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి గోదావరి నీటి ప్రవాహం వల్ల ఏ ఇబ్బంది లేదు. అందుకే శరవేగంగా ఈ పనులు జరుగుతున్నాయి. పవర్ ప్రాజెక్ట్ చుట్టూ ఏమున్నాయో చూద్దాము. లెఫ్ట్లో గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యాము, దూరంగా అప్స్ట్రీమ్ కాఫర్ డ్యాము, దాని పక్కనే పాపికొండలకు వెళ్ళే బోటింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుండి 35 కిలోమీటర్లు వెళ్తే పాపికొండలు వస్తాయి. ఇక్కడ గ్యాప్ 1 డీవాల్ మరియు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వస్తాయి. స్పిల్వే ద్వారా మళ్లించిన నీళ్లు డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ దాటాక గోదావరిలో కలుస్తాయి. అలాగే పవర్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన నీళ్లు ఇక్కడే గోదావరిలో కలుస్తాయి. ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ కోసం ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా లాగేశారు, కొత్త టవర్లు కూడా వేశారు. ఇప్పుడు మనం పవర్ ప్రాజెక్ట్ కొండలోకి వాటర్ ఎంటర్ అయ్యే సైడ్ ఉన్నాము. మన వెనకాలే అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఉంటుంది. కొండలో టన్నెల్స్ తవ్వి వాటర్ వెళ్ళడానికి వీలుగా పైప్ లాగా రెడీ చేశారు. వీటినే ప్రెజర్ టన్నెల్స్ అంటారు. ఈ కొండలో 12 యూనిట్లకు గాను 12 టన్నెల్స్ తవ్వారు. ఒక్కో టన్నెలు 9 మీటర్ల డయామీటర్ బై 149 మీటర్స్ లెంగ్త్ ఉంటుంది. ఈ యూనిట్స్కి నంబరింగ్ రైట్ సైడ్ నుండి లెఫ్ట్కి, అంటే నది వైపు ఉన్నది 1, అలా 12 నెంబర్సు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఇప్పుడు చూస్తున్న టన్నెల్స్ అలాగే పిల్లర్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ నీటిలో మునిగి మనకు కనిపించవు. ఇప్పుడు మనం పవర్ హౌస్ సైడ్ ఉన్నాము. ఇక్కడ 365 మీటర్లు బై 26 మీటర్లతో ఒక బిల్డింగ్ వస్తుంది. దాన్నే పవర్ హౌస్ అంటారు. దీంట్లోనే టర్బైన్, జనరేటర్, డ్రాప్ ట్యూబ్స్ ఎట్సెట్రా ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఒక్కొక్కటి 80 మెగావాట్లతో 12 యూనిట్లు ఉంటాయి. సో టోటల్ 960 మెగావాట్లతో తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద హైడల్ ప్లాంట్ కాబోతుంది ఇది. ఒక్కో టన్నెల్కి కనెక్టింగ్గా టర్బైను, జనరేటర్ ఉంటాయి. సో నీళ్లు టర్బైన్ని తిప్పడం ద్వారా కరెంట్ అయితే వస్తుంది. రౌండ్గా ఉంది కదా, అక్కడే టర్బైన్ పెడతారు, దానిపైన జనరేటర్ ఉంటుంది. అపార్ట్మెంట్స్లో ఉండే జనరేటర్ లాగా అనమాట. కాకపోతే అక్కడ డీజిల్ ద్వారా కరెంట్ వస్తుంది, ఇక్కడ నీళ్ళ ద్వారా వస్తుంది. సో పవర్ ప్రాజెక్ట్లోకి వాటర్ లెఫ్ట్ నుండి వచ్చి టన్నెల్ ద్వారా రైట్లో ఉన్న పవర్ హౌస్లోకి వచ్చి పవర్ హౌస్ తర్వాత టైల్ రేస్ ఛానల్ ద్వారా గోదావరిలో కలుస్తాయి. ఇది ఏపీ జెన్కో వారి గెస్ట్ హౌస్. నది ఒడ్డున మంచి లొకేషన్లో కట్టారు. ప్రాజెక్ట్ పూర్తయ్యాక ఇక్కడ సీనరీ సూపర్గా ఉంటాయి నది ఒడ్డున. రెండు కాఫర్ డ్యామ్స్ మధ్యలో వచ్చే గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యాము 324 మీటర్ల వెడల్పు, 40 మీటర్ల ఎత్తు, 1750 మీటర్ల పొడవు ఉంటుంది. ఇంత భారీ కట్టడాన్ని తట్టుకోవాలి అంటే కింద నేల అనేది గట్టిగా ఉండాలి. అందుకని ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ప్లేస్లో గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ ద్వారా నేలను గట్టిగా చేస్తారు. వైబ్రో కాంపాక్షన్ అనే పద్ధతి ద్వారా నదీ గర్భాన్ని గట్టిగా చేస్తున్నారు. ఇక్కడున్న మెషిన్స్ వైబ్రో కాంపాక్షన్ చేస్తున్నాయి. ఈ మెషిన్ ద్వారా వాటర్ని ఫోర్స్గా కిందకి పంపడం వల్ల కింద ఇసుక పొరలు దగ్గరకు వచ్చి గట్టిగా అవుతాయి.
సింపుల్గా చెప్పాలంటే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు బేస్మెంట్లో మట్టిని వేసి నీళ్లు పోసి కునపంతో పొడుస్తూ గట్టిగా చేస్తాం కదా, అలాంటి ప్రాసెస్ ఇది. ఆల్రెడీ దీని గురించి నేను 2021 జాన్లో డీటెయిల్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. పోలవరంలో 41.15 మీటర్, 45.72 మీటర్ అని ఈ రెండు కాంటూర్స్ గురించి మనం తరచుగా వింటూ ఉంటాము. 41.15 మీటర్ అంటే మినిమం డ్రాడౌన్ లెవెల్, అంటే కనీసం 41.15 మీటర్ల జలాశయం నీటి మట్టం ఉంటే గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించవచ్చు. అలాగే 45.72 మీటర్ అనేది ఫుల్ రిజర్వాయర్ లెవెల్, అంటే అది జలాశయం గరిష్ట నీటి మట్టం. సో ఫస్ట్ 41.15 మీటర్ కాంటూర్లో ఆర్ఎండ్ఆర్ని పూర్తి చేసి గ్రావిటీ ద్వారా కొంత నీటిని మళ్లిస్తారు. నెక్స్ట్ 45.72 మీటర్ కాంటూర్లో ఆర్ఎండ్ఆర్ని పూర్తి చేసి పోలవరంలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసి ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు. అలానే ప్రాజెక్ట్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక ఫస్ట్ ఇయరే మొత్తం జలాశయాన్ని పూర్తిగా నింపరు. ఫస్ట్ ఇయర్ 1/3, సెకండ్ ఇయర్ 2/3, నెక్స్ట్ థర్డ్ ఇయర్లో ఫుల్గా నింపుతారు. ఇది స్టాండర్డ్ ప్రొసీజరు. ఎందుకంటే కొత్తగా కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి లీకేజెస్ ఏమైనా ఉన్నాయేమో చూసి అప్పుడు థర్డ్ ఇయర్లో ఫుల్ కెపాసిటీతో రిజర్వాయర్ని ఫిల్ చేస్తారు. ఈలోపు 45.72 మీటర్ కాంటూర్లో ఆర్ఎండ్ఆర్ని పూర్తి చేస్తారు. అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నుండి సీపేజ్ ద్వారా వచ్చిన నీటిని ఇలా పంప్స్ ద్వారా డీవాటరింగ్ చేస్తున్నారు. మనం ఉన్నది డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.